కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. 100% ఆర్కే రోజా ఈజ్ ఎ క్రిస్టియన్. నన్ను నమ్మండి, లేకపోతే నిజమైన హిందువులు సంబంధించిన మనిషి అయితే, అదే విధంగా సనాతన ధర్మానికి సంబంధించిన మనిషి అయితే, వాళ్ళ ఇంట్లో ఉండేది వెంకటేశ్వర స్వామి దేవుని పటమే అయితే, వాళ్ళ బిడ్డ రుచి చూశాడు. ఏంది రుచి చూశాడు? రుచి చూశాడనే పదం నువ్వు వాడచ్చా? నువ్వు జగన్మోహన్ రెడ్డి డబ్బులు రుచి చూస్తున్నావు. అలాగే రోజా గారికి నార్మల్ గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ ని బట్టి చాలా సిగ్గు మిల్లాటోళ్ళతో మాట్లాడాలంటే. ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళతో మాట్లాడితే పర్వాలేదు, కానీ మీరు ఎవరికి చెందనవారని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ కేసులో ఉన్నాం. ఇప్పుడు వరకు ఎందుకు ఆ కేసు ముందుకెళ్ళడం లేదు తెలియదు. శివశంకర్ గారు అక్యూజ్ నెంబర్ 1, నేను అక్యూజ్ నెంబర్ 2. మిమ్మల్ని ఏదో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చంపబోయేమాట. నిజంగా అవకాశం దొరికితే ఆ పని చేసినా మంచిది అయి ఉండదు. ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎప్పుడు ఏ మంచి పని చేయలేదు. అసలు మీరు మంత్రి అన్న సంగతే మర్చిపోయారు. మర్చిపోయి ఈ టికెట్లు బ్లాక్ లో తీసుకోవడం, మంచి మంచి చీరలు కట్టుకొని తిరగడం, ఇది తప్ప మీకు ఎప్పుడు కూడా టూరిజం లో వచ్చిన తర్వాత విశాఖపట్నంలో టూరిజం పూర్తిగా అంతం చేశారు. శుభ్రంగా 800 రూపాయలకి మంచి బీచ్ ఉండే అపార్ట్మెంట్స్ అకామిడేషన్ ఉండేది, దాన్ని నాశనం చేశారు. నాశనం చేసి టూరిజం మినిస్టర్ కింద మీరు ఏదైనా చేసిన చిన్న పని ఉంటే చెప్పండి, ఒక్క పని కూడా లేదు. కాబట్టి ఆవిడ తప్పు చేసింది, దాన్ని వ్యతిరేకించాలి, మీరు వస్తే బాగుంటుందని చెప్పి మూర్తి యాదవ్ గారు చెప్పారు. నేను వచ్చాను, ఇంకా మూర్తి యాదవ్ గారు మిగతాది కంటిన్యూ చేస్తారు. నేను చెప్తున్నా, రోజా ఖబర్దార్. ఒక ఆడదానివేనా నువ్వు? అసలు ఒక తల్లివేనా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? మామూలుగా జెండర్స్ అని ఉంటారు, ఆడ మగ, మనకు అదర్స్ అని ఉంటారు. ఈ అదర్స్ లో 4వ రకం ఒక దాన్ని పెట్టాలి. దీన్ని ఈ రోజాని 4వ రోజా రకం అని పెట్టాలి. ఎందుకంటే ఈవిడలాగా మాట్లాడే వాళ్ళందరినీ ఆ కోవలో పెట్టాలి. చేతగాని మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చేది ఏమైనా చేస్తున్నారా మీరు? గోశాలలో జరిగింది ఏదైనా ఉంటే మీరు 2022 నుంచి 2023 నుంచి ఆ గోశాలలో ఏ విధంగా విజిలెన్సీ వాళ్ళు మొత్తం వీడియోలతో సహా బయట పెట్టారు. మొత్తం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ వాళ్ళకి అందరికీ ఈవో గారు క్లియర్ గా క్లుప్తంగా చూపించారు, అంత చక్కగా వివరించారు. ఆ గోశాలలో ఇప్పుడు తవ్వుతానొచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నారు. ఈవిడైతే మరీ హీనంగా, అంటే ఎక్కడో బిడ్డకు జరిగిన ప్రమాదాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ ట్వీట్ చేస్తుంది. ట్వీట్లు ఎందుకు? ఈ దొంగ నాటకాలు ఎందుకు? ట్వీట్ చేసి నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను, ఇలాంటి సంఘటనలోంచి పవన్ కళ్యాణ్ గారు బయటపడాలన్నట్టు, ఈమె బాధపడుతుంది అన్నట్టు ఫీల్ అయింది. మరి నిన్న మాట్లాడింది అబద్ధమా? మొన్న మాట్లాడింది, ట్వీట్ చేసింది అబద్ధమా? ఎన్ని జగన్నాటకం జగన్మోహన్ రెడ్డి ఏమైనా నడిపిస్తున్నాడా? మాకైతే ఏం క్లారిటీ లేదు. ఆరంగి వెదవులు అంట. మరి ఈమె ఎంతమంది పోటుగాళ్ళని చూసిందో, పోలీసు అందరినీ ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది. ఎంత అంటే మామూలుగా దేశాలంతా తిరుగుతుంది కదా, చూసిండొచ్చు మొగోళ్ళని. ఇలా ఏపీలో మొగోళ్ళు లేరా ఆడంగుళ్ళు అని అంటావు అనుభవం? మా పార్టీలో మస్తుగా మొగోళ్ళు ఉంటారు, పోలీసులో మస్తుగా మొగోళ్ళు ఉంటారు. నీకు రా, కమాన్ రండి, చూపించండి, అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి. దేనికి సర్టిఫికేట్ ఇస్తావు? దేనికి సర్టిఫికేట్ ఇస్తావు? చెప్పి సావు. 10 మందిలో మాట్లాడదు. నువ్వు ఆడదానివి, ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి సావాలా? కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా? ఎట్ట మాట్లాడాలి? ఎంత హుందాగా మాట్లాడాలి? ఏందో రమ్మంటావు, మొగతనం లేదంటావు, ఆడవాళ్ళు అంటావు. ఏంది? వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ మొగతనాన్ని నిరూపించుకోవాలన్నా? నువ్వు రెడీనా? చెప్పు. నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా, వాళ్ళు కూడా రెడీ చేస్తాం. బుద్ధి ఉండాలి. మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా? ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి. మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకుని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకే చీడపురుగులు. నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సగం ఓడిపోవడానికి కారణం నువ్వే. మెయిన్ ఐరన్ లెగ్, ఆ టంగ్ కూడా ఐరన్ టంగ్. నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను నగ్గరికి వచ్చి కొడతా నేనే. నీ దిక్కున్న చోట చెప్పుకో. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా? చేత్తో కూడా కాదు రోజా, నిన్ను నేను ప్రెస్ క్లబ్ లో మాట్లాడని మాటలు నాతో పలికించొద్దు. హుందాగా మాట్లాడు. ఏదైనా మాట్లాడితే ఒక ఆడదాని అయ్యింది, ఒక తల్లివి, అందులో ఒక బిడ్డకు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేశారు. మొన్నటికి మొన్న అందరూ ఎక్కడ చూసినా కొండ మీద గుండు చేయించుకున్నందుకు లేడీస్ గుండు చేయించుకోలేదా? కొండ మీద ఆదాయము, అసలు తలనీళ్ళల్లో ఆదాయం వచ్చేదే మహిళల జుట్టుతో. అది పక్కకు పెట్టేసి అసలు కొండ మీద ఏమైనా బోర్డులు పెట్టారా మహిళలు ఎక్కడ గుండు చేయించుకోకూడదు అని చెప్పి? ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చి వచ్చి గుండు చేయించుకొని వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఒక తల్లి బాధను కూడా రాజకీయం చేస్తారు. ఇంత దరిద్రులుగా అసలు ఈ వైసీపీ నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైనా ఉందంటది వైసీపీ. ఈ చీడని ఖచ్చితంగా తరిమి రాష్ట్రంలో లేకుండా తరిమి కొడతాము. ఈ రోజాను కూడా పక్క రాష్ట్రంలోకి పంపించాలి ఫస్ట్. దాన్ని మాత్రం అసలు ఇక్కడ ఉంచే ప్రసక్తే లేదు. ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు ఉన్నాడు కాబట్టే, పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు కాబట్టే ఈ రోజు అంత అగ్ని ప్రమాదం జరిగినా వాళ్ళ కొడుకుకి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఆ 7 కొండల వాడిని మేము నమ్ముతున్నాము.
మేము ఇక్కడ కపిలేశ్వర స్వామిని మేము నమ్ముతున్నాము, మేము దేవుళ్ళని నమ్ముతున్నాము, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కాబట్టి సనాతన సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. రోజా తెలుసుకోవాల్సి, నీ ముఖానికి ఏదైనా గోవుకు ఒకరోజు పూజ చేసినావు, పెద్ద గోవుల మీద ఏదో నీకే అక్కర వచ్చేసేసి ఆడికొచ్చి గోవులు పూజ చేయాలి, మా గోవులు ఇట్టయిపోతున్నాయి ఏదో నీ మొహానికి పెడత మొహం వేసుకొని నువ్వు మళ్ళీ మాట్లాడతావు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఎట్ట కొడతానో ఇంకా మాకు తెలియదు. నోరు జాగ్రత్త పెట్టుకో, ఖబర్దార్ రోజా. యాక్చువల్లీ నా గురించి అయితే మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నిన్న మాకందరికి బాధ పెట్టిన విషయం ఏంటంటే, ఒక మినిస్టర్గా, ఒక మహిళగా నీకంటూ ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అది కూడా మీరు మర్చిపోయి, నేను వచ్చిన టాపిక్ ఏంటి, గోశాల గురించి మీరు మాట్లాడాలి. అక్కడ ఎక్కడ 10 మార్కులు అభినయ్ గారికో లేదంటే ఆ కరుణాకర్ రెడ్డి గారికో వాళ్ళు అరెస్ట్ అనే ఇష్యూ మీద ఫైట్ చేసేస్తున్నారు, 10 మార్కులు ఎక్కువ పడతాయి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను కూడా ఓవర్ పర్ఫార్మెన్స్ చేయాలన్న ఇంటెన్షన్ తో ఏమో కానీ మధ్యలో టచ్అప్లు చేసుకుంటూ మీరు ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తూ అసలు గోశాల గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి మీద, సిబిఎన్ గారి మీద వ్యక్తిగత కామెంట్స్ చేశారు. మీరు ఒక మహిళగా, ఒక తల్లిగా గతంలో ఒకసారి మాట్లాడున్నారు. మీరు మీ బాబుకు కారు కొనిస్తే దాన్ని బాగా ట్రోల్ చేశారని లిటరలీ మీరు ఏడ్ చేశారు. నాకు అది బాగా గుర్తుకుంది, ఎందుకంటే నేను ఒక మహిళని కాబట్టి, ఒక తల్లిని కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. సో మీ మీద ట్రోల్ చేస్తే మీకు అంత బాధ వేసినప్పుడు మీరు నిన్న 2 రోజుల కిందట మీరు మార్క్ శంకర్ అనే బిడ్డ పైన ట్వీట్ వేశారు. బిడ్డకి బాగా అవ్వాలి, ఆరోగ్యంగా తిరిగి రావాలన్నారు. ఒక తల్లి మనసు అని మేము కూడా అనుకున్నాం ఆ రోజు. కానీ మీ విషపు బుద్ధి నిన్న మాటల్లో కనపడింది. ఏం మాట్లాడుతున్నారు? స్వామివారు కక్షపూరిత చర్యలు చేపడతారా? అసలు బిడ్డకు బాగలేదని సాటి మహిళగా ఆమె ఎంత కలత చెందారో, మన మతస్థురాలు కాకపోయినా స్వామివారిని విశ్వసించి మొక్కుని బిడ్డకు బాగైతే ఇక్కడికి వస్తానని చెప్పి నిజంగానే ఆమె బిడ్డకు బాగవ్వగానే స్వామివారిని నమ్మకంతో తలనీలాలు సమర్పించి అన్ని మతస్థురాలైన మన మతాన్ని గౌరవించి ఒక తల్లిగా ఆమె పాత్రను మనం చూసాం. మీరు ఒక తల్లిగా మీ బిడ్డకి మీద కార్ అనే ట్రోలింగ్ వస్తేనే అంత బాధేస్తే ఈ రోజు మార్క్ శంకర్ పైన మీరు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి రోజా గారు? నిజంగా మీ స్థాయికి దిగజారి మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదు. మేము విలువలతో ఉన్నాం, విలువలతో ఒక డిసిప్లిన్ గా పార్టీని నడిపే అధ్యక్షుడి కన్సర్న్లో పనిచేస్తున్నాం కాబట్టి నేను ఇంతకన్నా దిగజారి మాట్లాడలేకపోతున్నాను. అప్పుడు నేను అనాలనా, గత ప్రభుత్వంలో ఏ మినిస్టర్, ఏ ఎమ్మెల్యే అనుభవించిన ప్రోటోకాల్ మీరే ఎక్కువగా వినియోగించుకున్నారు. మరి ముఖ్యంగా మీ ఫోటోగ్రాఫర్ మెళ్ళో సిలువ ఉన్నా అది మీరు గమనించారా లేదా నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి సాక్షాత్ స్వామివారి బయట వచ్చి కెమెరా పట్టుకొని తిరుగుతున్నాడు. అప్పుడు ఆ తప్పిదం వల్లే మీరు ఘోర పరాపజయం పొందారని నేను చెప్పగలుగుతానా? లేదు, మీ అధ్యక్షుడు ఏకంగా స్వామివారి సెట్ నే వాళ్ళ భార్య కోసం తాడేపల్లి ప్యాలెస్ లో వేయించుకున్నాడు. ఆ సెట్ వేసినందుకే షెడ్ మూసుకొని పోయాడని నేను చెప్పగలుగుతానా? అమరావతి రైతుల కన్నీరు, ఆక్రందనే మీ నాశనానికి కారణమైందని చెప్పమంటారా? అసలు ఇటువంటి అన్నెసరీ కామెంట్స్ మనం ఎందుకు చేస్తున్నాం? మనం ఏ ఇష్యూ కోసం ఫైట్ చేయని వచ్చాం, అది కదా మాట్లాడాలి. ఒక మహిళగా, ఒక పార్టీ నుంచి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంకిత జ్ఞానం కూడా లేకోకుండా ఇంత దిగజారుడు మాటలు ఎలా మాట్లాడతారు? మీ నాయకుడు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? 2 రోజులు టోర్మెంటర్ అవ్వాలని చెప్పి మీరు ఎంతకైనా దిగజారుతారా? టీవీలో మీరే ఫోకస్డ్ గా కనిపించాలి, మీరు బయట వస్తే ఆ సెన్సేషన్ అవ్వాలి, దానికోసం ఎంత ట్రోలింగ్ చేయించుకోవడానికి సిద్ధపడతారా? పసిబిడ్డలతో కూడా రాజకీయం చేస్తారు. నిజంగా మీలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండకూడదని కోరుకునే వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. షేమ్ ఆన్ యూ రోజా గారు, సీరియస్లీ షేమ్ ఆన్ యూ. జై జనసేన, జై హింద్. నిన్న తెలుసో తెలియకో లేదా ఆవేశంలోనో ఒక పోస్ట్ పెట్టాను. నిజంగా ఆ పోస్ట్ పెట్టడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను. అలాగే నా శ్రేయాభిలాషులు కొంతమంది నాకు ఫోన్ చేసి అలా పెట్టడం తప్పు, అది ఇదని చెప్పి నన్ను కొంచెం హెచ్చరించడం, నా మంచి కోరి చెప్పడం జరిగింది. నిజంగా నేను ఆ పోస్టు పెట్టకుండా ఉండాల్సింది. నిజంగా అలా అనటం నిజంగా చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. నిజంగా అమ్మా నిన్ను అలా అనకుండా ఉండాల్సింది. ఆ పోస్ట్ పెట్టడం నేను అసలు ఎందుకు పెట్టానో కూడా నాకు అర్థం అవట్లా. సరే, ఏదేమైనా కూడా నన్ను ఎంతగానో ఫేస్బుక్ లో చాలా రోజులుగా ఆదరించే వాళ్ళు, అలాగే నన్ను సపోర్ట్ చేసేవాళ్లు నా మంచి కోరుకుని నాకు చెప్పారు అది చాలా తప్పు నువ్వు పెట్టిన పోస్టు అని చెప్పి. వాళ్ల మాటకి నేను గౌరవం ఇచ్చి ఆ పోస్ట్ పెట్టడం తప్పు అని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను. ఇది కూడా ఏంటంటే మొట్టమొదటిసారి, అంటే నేను ఫేస్బుక్ లో పోస్టులు వీడియోలు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నాది ఇది నిజంగా ఈ పోస్ట్ పెట్టడం తప్పు అని చెప్పని ఒప్పుకున్నది ఇది మొట్టమొదటిసారి అన్నమాట. నిజంగా నేను మళ్లీ క్షమాపణ కోరుకుంటున్నాను. అమ్మా నన్ను మనస్ఫూర్తిగా క్షమించమ్మా, తప్పైపోయింది ఆ పోస్ట్ పెట్టడం. నేను మామూలుగా ఏంటంటే ఏదైనా పోస్ట్ పెడితే తీయటం గానీ, క్షమాపణలు చెప్పడం గానీ, లేదా ఇది తప్పు అని చెప్పి ఒప్పుకోవడం గానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు చెయ్యను కూడా. ఎందుకంటే నేను ముందే ఆలోచించి పెడుతూ ఉంటా. కానీ నిన్న పోస్ట్ మాత్రం నేను ఎలా పెట్టానో, ఎందుకు పెట్టానో, ఆవేశంలో పెట్టానో ఏంటో నాకు అర్థం అవట్లేదు. అంటే ఇదంతా చెప్తున్నాడు కానీ అసలు ఏంటి పోస్ట్ అని చెప్పి మీరు అర్థం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది కూడా చెప్తాను. నిన్న రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని కావచ్చు,
ఇంకొంతమందిని విమర్శించడం జరిగింది. ఆ ఆవేశంలో నేను ఒక పోస్ట్ ఏమని పెట్టానంటే, దాని నోరుని గోమూత్రంతో కడగండి అప్పుడైనా శుద్ధి అవుతుందేమో అని చెప్పి ఆ పోస్ట్ పెట్టాను. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. అంటే ప్రతి ఒక్కరూ కూడా అది పెట్టినప్పటి నుంచి నాకు నా శ్రేయోభిలాషులు, నా ఫేస్బుక్ ఫాలోవర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ ఫోన్ చేసి నీకు అసలు బుద్ధి ఉందా అంటే ఇంకా రకరకాలుగా తిట్టారు. నేను చాలా బాధపడ్డాను. అలాంటి పోస్ట్ పెడతావా నువ్వు, నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి చాలా మంది తిట్టారు. అది ఏంటంటే, ఒక పంది నోరుని పవిత్రమైన గోమూత్రంతో కడగమని చెప్పి నువ్వు ఎలా అంటావు అని చెప్పి నన్ను రకరకాలుగా తిట్టారు. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. నిజమే కదా, పంది నోరులో గోమూత్రం పోయటం అనేది నిజంగా అపచారం. ఇలాంటి పోస్టులు నేను ఎప్పుడూ పెట్టను. తిడితే తిట్టుండొచ్చు రోజా, కానీ ఆ పంది నోరులో గోమూత్రం పోసి కడగండి అని చెప్పారంటాం చాలా తప్పు. ఇక మీదట అలాంటి తప్పులు నేను చెయ్యనని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాంటి తప్పులు, అలాంటి అంటే పోస్టులు ఇక పెట్టనని చెప్పి మళ్లీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇక మీదట మళ్లీ కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేసి, ఇలాగే నాకు మద్దతు తెలిపి, నేను నిజంగా ఇలాంటి పోస్టులు ఏదైనా తప్పుగా పెట్టినప్పుడు మీరు నన్ను హెచ్చరించి వాటిని కరెక్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీదట కూడా మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ తప్పుని మాత్రం నిజంగా మళ్లీ ఎప్పుడు చేయనని చెప్పి మళ్లీ తెలియజేసుకుంటున్నాను. సారీ, నా వల్ల మీరందరూ మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నాకు అర్థమైంది. గోమాత యొక్క మూత్రాన్ని పందుల నోట్లో పోయకూడదు అని చెప్పి మీ అందరూ చెప్పిన తర్వాత నేను తెలుసుకున్నాను. సారీ, తప్పైపోయింది. మీ అందరికీ కూడా మళ్లీ మరొకసారి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నాకు అర్థమైంది పంది నోట్లో గోమూత్రం పోసి కడిగితే శుద్ధి అవ్వదో, పంది నోరులో గోమూత్రం పోయకూడదని చెప్పి నాకు అర్థమైంది. మళ్లీ మీ అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను. జై హింద్.